వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. రాష్ట్రంలో కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తాం, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయటం మా ధ్యేయం అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. మే 13వ తారీఖు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతున్నది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి విజయం చేకూరుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టినందుకు మన తెలుగువారందరూ ఎంతో బాధపడ్డారు. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా మన పిల్లలు, ఉద్యోగస్తులు, పెద్దలు అందరూ లక్షలాది మంది తరలివచ్చి మన మే 13వ తారీఖున వచ్చి సైకిల్ గుర్తుపై బటన్ గట్టిగా నొక్కారు. అది చాలా ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టినందుకు బాధపడి వచ్చి, ఏమైనా సరే బాబు గారి వలన మేము ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నాము, ఆయన కనీసం మనం వెళ్ళి ఓటు వేయాలనే సంకల్పంతో వారు వచ్చి ఓటు వేసి సైకిల్ గుర్తుపై అక్కడ మెజార్టీతో చేకూర్చడానికి వారు దోహదపడ్డారు. వారు మన సంక్రాంతి పండుగలకి ఇతర రాష్ట్రాల నుంచి మన పిల్లలు వచ్చిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ మంది బయట నుంచి వచ్చి, లక్షలాది మంది వచ్చి ఓటు వేయటం చాలా శుభపరిమాణం. అలాగే భయము, రైతులకి మన భూ యాక్ట్ చట్టం ద్వారా భూములు కోల్పోతాము, అలాగే పేదవారు ఇళ్ల స్థలాలు కూడా కోల్పోతామని అనే ఒక రకమైన భయంకరమైన వాతావరణం కల్పించిన భూ యాక్ట్ చట్టం రద్దు చేసుకోవడం కోసం రైతులు, కార్మికులు, చిన్న చిన్న ఇళ్ల స్థలాలున్న మొత్తం ప్రజానీకం వచ్చి బటన్ నొక్కారు. అది చాలా గొప్పగా తిరుగుబాటు రకంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఒక రకమైన భయంకరమైన భయంతో వచ్చి అందరూ ఓటేశారు. అలాగే బలము, ఆనాడు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి, నేనున్నాను, మీకు అండగా ఉంటాను, మరలా మన ప్రభుత్వాన్ని తీసుకొద్దామని చెప్పి ఆయన ఒక బలమైన మాట ఇవ్వటం వలన మంచి జరిగింది. అలాగే బీజేపీ వాళ్ళు భరోసా ఇచ్చారు, మేమున్నాం, ముందుకు నడవండి, మీరు జనసేన నాయకులు కలిసి ముందుకు నడవండి అని వారు ఒక భరోసా ఇచ్చారు. అలాగే బాబు గారంటే ఒక నమ్మకమైన, ఆయన ఒక విజన్ గల నాయకుడు అని చెప్పి అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఎంత కోల్పోయాము అనేది అందరూ గ్రహించారు. ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్ర రాజధాని పేరు లేకుండా 3 ముక్కలాడిన ముఖ్యమంత్రి ఆయన ఒక శాతగాని ముఖ్యమంత్రి అనుకుని అందరూ నిర్ధారించుకుని మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలంటే, మన పిల్లల భవిష్యత్తు కాపాడాలంటే మరలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చి మన విజన్ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఎంతోమంది కలలుగానే ఆ రోజున మే 13వ తారీఖున ఈవీఎంలు బద్దలయ్యేట్టు బటన్ నొక్కడం జరిగింది. అదే ఈ రోజున మనకి చాలా గొప్ప విషయం.
అందరూ తెలుసుకున్నారు. ఇకను ఈ జగన్ రెడ్డి పాలనలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా ఉండరు. మహిళలకు రక్షణ లేదు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, కార్మికులకు పనులు లేవు. చివరికి ఆనాడు అశోకుడు నాటిన వృక్షాలు కూడా గజగజలాడిపోయినాయి. ఈయన వచ్చిన టూర్లో చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారు. మమ్మల్ని మేమేం పాపం చేసామని చెట్లు కూడా కన్నీటి కార్చినాయి. అన్ని పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పనికిరాడని చెప్పేసి ప్రతి ఒక్కరూ, ప్రతి కులం వారు ప్రతి ఒక్కరూ వచ్చి మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓటు సైకిల్ గుర్తుపై వేయటం కూటమికి బలపరచడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి 4వ తారీఖున మంగళవారం రేపు కౌంటింగ్లో మాకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున కూటమి తరఫున 145 సీట్ల పైనే మాకు వస్తాయని చెప్పి మాకు గట్టి నమ్మకం ఉంది. మేము మంచి మెజార్టీతో 145 సీట్లు పైగా సీట్లు కైవసం చేసుకుని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ ముందుకు వస్తున్నాం. మీరందరూ ప్రతి ఒక్కరూ మా కూటమి జనసేన తెలుగుదేశం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకులు పురంధేశ్వర్ గారిని మీరు ఆ నాయకుల ముగ్గురిని మీరు ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ఎన్నికల కౌంటింగ్ జరిగే రోజున జగన్మోహన్ రెడ్డి వారి యొక్క అనుచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు కౌంటింగ్లో మనకు ఏ ఇబ్బంది వచ్చినా, మన పార్టీకి ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎదిరించాలి, ఎదిరించేగల సత్తాగల ఉన్నవాళ్ళే వెళ్ళండి కౌంటింగ్ హాల్లోకి అనే ఒక పిలుపునిచ్చారు. అది ఎంత దుర్మార్గమైందంటే వారి నిజమైన వారి యొక్క ఉనికిని బయట పెట్టుకున్నారు. అలాగే మన నాయకుడు నిజాయితీపరుడు, మంచి వ్యక్తి కాబట్టి మనందరం, మన కౌంటింగ్ ఏజెంట్లు అందరూ ఎదటివారు ఎంత కవించినా సరే మన పని రూల్స్ ప్రకారం చేసుకొని మనం నిజాయితీగా మనం బయటికి రావాలని చెప్పేసి మన ఏజెంట్లందరినీ కోరుతున్నాను. అలాగే వారి కవింపు చర్యలకి మనం భయపడొద్దు. మన ఓర్పు సహనంతో మన ఓట్లు సరిచూసుకొని మన అభ్యర్థి తరపున నోట్ చేసుకుని మన అభ్యర్థి గెలవంగానే అందరం కలిసి ఒకే మాట మీద బయటికి వచ్చి డిక్లరేషన్ ఫారం అభ్యర్థి తీసుకున్న తర్వాత మనందరం బయటికి రావాల్సిందిగా మన ఏజెంట్లందరినీ నేను కోరుతున్నాను.